అమ్మా, టాబ్లెట్లు వేసుకున్నావా? లేదమ్మా, మర్చిపోయాను. నీకెన్నిసార్లు గుర్తుగా వేసుకోమని చెప్పినా మర్చిపోతున్నావు. ఈ మధ్య ఏవి గుర్తుండటం లేదు, అన్నీ మర్చిపోతున్నాను. ఇదిగో వేసుకో. అయినా ఇలాంటి విషయాలన్నీ మర్చిపోతావు, కానీ ఎన్నో సంవత్సరాల క్రితం నిన్నెవరో అవమానించినది, నిన్ను బాధ పెట్టిన మాటలు మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటావు. అవి ఎన్ని సంవత్సరాలైనా నువ్వు మర్చిపోవు. అంతే కదమ్మా, మనిషి జీవితంలో ఏదైనా మర్చిపోయే అవకాశం ఉంటుందేమో, కానీ మన మనసుకు గాయం చేసిన మనుషుల్ని, ఆ మాటల్ని చచ్చేదాకా మర్చిపోలేము. ఒక మాట అనడం చాలా తేలిక, కానీ దాన్ని తీసుకోవడం చాలా కష్టం. ఎవరినైనా ఒక మాట అనే ముందు 1కి 10 సార్లు ఆలోచించి అనాలి. మనం ఆడే చిన్న మాట వల్ల కొంతమంది జీవితాంతం గుర్తుపెట్టుకొని బాధపడతారు. అందుకే తెలుసు కానీ తెలియక కానీ మన మాటల వల్ల ఎవరిని బాధ పెట్టకూడదు. నిజమే అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమైంది. మనం ఎంతో చిరాకులో ఉండొచ్చు, కోపంలో ఉండొచ్చు, కానీ ఒక మాట కూడా కంగారులో జారకూడదు.